అయితే ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మొత్తం అన్ని మాట్లాడుతుంటే చాలా మటుకు మీరు రియల్ లొకేషన్స్ లో వెళ్ళి షూట్ చేశారు అంటున్నారు. అవునండి. ఇది యాక్చువల్ గా మారేడు కోన అనేది రియల్ అక్కడికి వెళ్ళేసి మన రంపచోడవరం నుంచి అంటే నాకు తెలిసి ఈ లొకేషన్స్ పుష్ప వాళ్ళు చేశారు. వాళ్ళ తర్వాత మేమే, ఎందుకంటే అంత డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళాలంటే మా యూనిట్స్ కూడా వెళ్ళేవి కాదు. అక్కడ నుండి మేము మళ్ళీ 10 to 15 కిలోమీటర్స్ లోపలికి బై ఆటోస్ ఇంకో 3 or 4 కిలోమీటర్స్ వాక్. అలా అక్కడికి వెళ్ళి అటువంటి సిచ్యువేషన్ లో చేయాలంటే మాకు డే అంతా కష్టపడినా కూడా 2-3 అవర్స్ మేము షూట్ చేయలేము. దానివల్ల మాకు 50 వర్కింగ్ డేస్ అయినా కూడా కాల్ షీట్ మాత్రం 60-65 దాటిపోయింది. సో అంటే మేము వాటికి కూడా వెనకాడకుండా ఖర్చు పెట్టాం కాబట్టి ఇప్పుడు ఆ విజువల్స్ కానీ లైవ్ లొకేషన్స్ కానీ లొకేషన్స్ న్యాచురల్ గా ఉంటాయి. అలాగే మా డిఓపి గారు కూడా చాలా బాగా చూపించాడు. డెఫినెట్ గా విజువల్స్ కూడా అంతగా రావడానికి చాలా చూసినప్పుడు అంటే మేము ఆ పెట్టిన అమౌంట్ కు అక్కడ విజువల్స్ చూసుకున్నప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫైనల్ గా అవుట్పుట్ చూసుకున్నప్పుడు అంతకు ముందు పడిన శ్రమ అంతా ఇక్కడ ఫీల్ అయిపోయింది. ఇక్కడ పోయింది. ఆపులు ఉంటాయి కదా, దీనికి ఎందుకు ఖర్చు దానికి ఎందుకు ఖర్చు అనేది సినిమా చూడగానే సినిమా చూడగానే ఓకే పర్లేదులే. బేసిక్ గా సార్ ఎలా అంటే ఆల్రెడీ ఇంత ముందు సినిమా చేశారు, అది పెద్ద బడ్జెట్ తో తీశారు, మొత్తం అంతా చూసుకున్నారు ప్రసాద్ ల్యాబ్ లో. చూసుకున్న తర్వాత నీట్ గా హార్డ్ డిస్క్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అన్నారు. అంటే నాకు నచ్చలేదు, వద్దు రిలీజ్ చేయొద్దు అన్నారు. సో ఈ సినిమా చూసిన తర్వాత కూడా మా డైరెక్టర్ కి మాకు అందరికి అదే భయం ఉన్నాడు, ఆర్టిస్టులు ఎక్కడ తీసుకెళ్ళి నేను దాచాను అనుకోండి కనపడిన వాళ్ళ. కానీ నెక్స్ట్ రోజు ఫంక్షన్ ఉంది కదా చేయండి అన్నారు, అంతే. ఓ అయితే నచ్చింది సార్ అనుకున్నాం. ఎందుకంటే అంటే మనం ఒక గుడ్ విల్ పోగొట్టుకోకూడదు. అందుకనే అరుణాశ్రీ ఎంటర్టైన్మెంట్ అంటే నెక్స్ట్ అరే ఇంకొక సినిమా తీస్తున్నామంటే వాళ్ళది ఒక బ్రాండెడ్ గా ఎలా ఉంటుంది అనేది. నాకు నచ్చకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే బయటికి పంపాను, అది ఎంత అన్నా కానీ అట్లా. సో ఈ సినిమా అయితే నాకు చాలా సంతృప్తినిచ్చింది, చాలా బాగుంది. డెఫినెట్ గా అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. డెఫినెట్ గా. అండ్